చెప్పరా ఇక్కడ మీటింగ్ నడుస్తుంది. బాలిక పైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ డ్రగ్స్ని ప్రయోగించి అత్యాచారం చేయటం జరిగింది అనేక మార్లని స్వయంగా ఆ బాలిక తల్లే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు పోలీసులు ఆ బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోవటం అంటే ఈ చట్టాలు ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నవారికి ఒక న్యాయం, పేదలకు సాధారణ ప్రజలకు ఒక న్యాయం అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ కేసును నీరుగార్చడం కోసం గత 3 రోజులుగా బండి భగీరథ్ ఈరోజు తిరుగుతున్నాడు అని కనపడటం లేదు అనే పద్ధతుల్లో ఈరోజు పోలీసులు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ దేశానికి న్యాయం ధర్మం ప్రకారం మేము పరిపాలిస్తామని చెప్తున్నటువంటి భగీరథ్ తండ్రి ఈరోజు బండి సంజయ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోలీసుల మీద ఉంది అనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలా, బండి భగీరథ్ని ఈరోజు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి కోర్టులో న్యాయ విచారణ జరపాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈరోజు బీజేపీ చెప్పే మాటలు ఒకవైపేమో బేటీ బచావో బేటీ పడావో బాలికల సంరక్షణ కోసం మేము కృషి చేస్తామని చెప్తూనే రెండో వైపు ఈరోజు మహిళల మీద బాలికల మీద అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ ఈరోజు పరిపాలనలో మేము మొనగాలం అనే పద్ధతుల్లో చెప్పుకోవడానికి వారికి ఎటువంటి నైతిక బాధ్యత లేదు అనేది ఈరోజు ప్రజలు నిర్ధారించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశంలో రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది. చిన్నపిల్లలు, మైనర్ బాలికలు, వయసు ఉన్నవాళ్ళు, అట్లాగే వృద్ధులను కూడా చూడకుండా కామోద్రేకంతో కామందులు రెచ్చిపోతూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు, మానవాళ్ళు లేకుండా తగలగడుతూ ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ముట్టుకుంటూ ఉంది. బేటీ బచావో బేటీ పడావో అని. ఇదేనా బేటీ బచావో అని అంటే ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఒక మైనర్ బాలికని చంపడం, అత్యాచారం చేయడం నేరం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? కాంగ్రెస్ పార్టీ నిన్న పీసీసీ అధ్యక్షులు చెప్తా ఉన్నారు, నేనే తీసుకొచ్చిన పోక్సో చట్టం అని. మరి మీరు తీసుకొచ్చిన పోక్సో చట్టానికి ధన్యవాదాలు, కానీ ఆ పోక్సో చట్టాన్ని ఎందుకు అమలు చేస్తారో రోజు అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ప్రత్యేకంగా చంపేసిన వాళ్ళని పట్టించుకోలేదు, ఆయుష్ చంపేసిన వాళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడు దీన్ని కూడా ఆ విధంగా వదిలేస్తారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసం ఈ ప్రభుత్వం వెంటనే
కాదు, కోర్టు 20 సంవత్సరాలు శిక్ష వేసింది. అదే తరహాలో మన కోర్టు కూడా వాడికి 20 సంవత్సరాలు పైన శిక్ష పడేటట్టుగా చేయాలి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ బండి భగీరథ తండ్రి బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను అరెస్ట్ చేసుకోవటమా? సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్. అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే, అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే. సిపిఎం జిందాబాద్, సిపిఎం జిందాబాద్. రాజీనామా చేయాలి బండి సంజయ్ వెంటనే, రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ వెంటనే. సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్. అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే, అరెస్ట్ చేయాలి బండి భగీరథను వెంటనే. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే, మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే. సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్. అరెస్ట్ చేయాలి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే, అరెస్ట్ చేయాలి మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను వెంటనే. సిపిఎం జిందాబాద్, 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 సిపిఎం జిందాబాద్, జిందాబాద్.